హాయ్ మా. సార్ ఫిట్నెస్ అనేది మార్నింగ్ చేయడం బెటరా ఈవినింగ్ చేయడం బెటరా సార్? గుడ్ క్వశ్చన్ మా. మార్నింగ్ సెక్షన్ ఫిట్నెస్కి చాలా బెటర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చేయడం వల్లనే ఫ్రెష్గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న కండిషన్స్కి మార్నింగ్ చేయటమా ఈవినింగ్ చేయటమా అంటే ఎనీ టైం ఏదో టైంలో మనం కొంత ఫిట్నెస్ కేటాయించడం చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఖాళీగా ఉన్న కూర్చునే వాళ్ళకన్నా ఏది చేయకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకన్నా ఏదో టైంలో వచ్చి చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఏదో టైంలో వచ్చి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఏదో టైంలో చేసుకోండి. ఓకే, ఇలా పట్టుకున్నా కొంచెం బ్యాక్ వచ్చి ఇయర్స్ దాకా తీసుకురావాలి. ఓకే సార్, ఈ విధంగా. ఓకే, స్లోగా స్లోగా. ఓకే, ఒక కాల్ వచ్చింది ఇప్పుడు. ఓకే, చేస్తాం. అమ్మా అమ్మా అడగాల్సిందే ఆయన్ని, పెయిన్ వస్తుంది. మా అడుగుదాం ఆయన్ని. వద్దులే, ఏమనుకుంటారు మళ్ళీ. మా ఏమైంది? ఏమైంది? ఏం లేదు సార్. ఏమైంది? ఏం లేదు సార్. ఏమైంది చెప్పమా. అయ్యో, అంటే పోస్టర్ సరిగ్గా కుదరలేదు సార్. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే మళ్ళీ ఏమనుకుంటారా అని అడగలేదు. ఏమనుకునేది ఎందుకు మా, మేము ఉంది దానికోసమే కదా, మీకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఉంది మేము. అలా ఏమనుకుంటామని ఫీల్ అవ్వద్దు, అడగాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ లాస్ అవడానికి హెల్దీగా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్దామా రండి. ఎర్లీ మార్నింగ్ లెమన్ విత్ హనీ వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా పనికి వస్తుంది. జీరా వాటర్ మనకి ఫ్యాట్ బర్నింగ్ అవడానికి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి బాగా పనికి వస్తుంది. చియా సీడ్స్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్. సోంపు వాటర్ తీసుకోవడం వల్ల మెటబాలిజం యాక్టివ్ అయ్యి స్టమక్ క్లియర్ చేస్తుంది. వాటర్లో తులసి ఆకులు తీసుకున్నామంటే ఇమ్యూనిటీ పెరిగి మనకి స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. మేతి వాటర్ తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవటమే కాకుండా వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుంది. సబ్జా వాటర్ కూల్ చేసేది బాడీని, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించి డైజెషన్ ని ఇంప్రూవ్మెంట్ చేసి. సో ఫ్రెండ్స్, ఇలాంటి హెల్దీ టిప్స్ ఫాలో అవుతూ హెల్దీగా ఉండండి. ఒక మేడం గారు డిన్నర్ లోకి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చెప్పమన్నారు. అలాగే ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనేది చెప్తాను. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, సలాడ్స్ కానివ్వండి, లైట్ గా డైజెషన్ అయిపోయే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. తీసుకోకూడని ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయంటే మైదా, ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్, ఆయిల్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకోండి. దాంతోపాటు ఎర్లీగా తీసుకోండి. 8 to 9 లోపలిగా కంప్లీట్ అయిపోవాలి. స్లీప్కి 2 hours బిఫోర్గానే మీరు కంప్లీట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. సో ఫ్రెండ్, ఫైనలీ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, విటమిన్స్ వచ్చే విధంగా హెల్దీ ఫుడ్ తీసుకోండి. డిన్నర్కి బెస్ట్ అండి.